నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీ రాజధాని విషయంలో వైసీపీ తీరుపైన ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా వైసీపీ అమరావతి విషయంలో రాజీ పడిందనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. 2019 నుంచి 24 మధ్య కాలంలో 3 రాజధానుల పేరుతో చేసిన రాజకీయం ఘోరమైన ఓటమిని తెచ్చిపెట్టడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. రాజధాని రగడపైన సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఈ తరుణంలో వైసీపీ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారిపోయాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖలో ఉండరని, అమరావతిలోనే ఉంటారని, ఇక్కడి నుంచే ఆయన పరిపాలన చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే మాత్రం విశాఖ నుంచే పరిపాలన కొనసాగించేవారని కూడా వివరించారు. అమరావతిలో ఇప్పుడున్న సెక్రటరియట్ సరిపోతుందని సజ్జల అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కొత్త భవనాలు కట్టాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తే చాలు, మచిలీపట్నాన్ని కూడా కలిపితే మెగా సిటీగా అభివృద్ధి అయ్యేదన్నారు సజ్జల. ఘోర ఓటమి తర్వాత జగన్ యూటర్న్ తీసుకున్నారని, మాట తప్పని మడమ తిప్పనన్న నేత ఇప్పుడేం చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 3 రాజధానులపైన తగ్గేదే లేదు, అది మా హక్కు, బాధ్యత అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. పాలన వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ అప్పట్లో భేరాలు పలికారు. ఎవరేమనుకుంటే మాకేంటి అంటూ కుండ బద్దలుగొట్టారు. వికేంద్రీకరణ అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం, అందరి ప్రయోజనం ఉంది కాబట్టి ముందుకెళ్తున్నామని చెప్పిన జగన్ తన కాపురం విశాఖకు మారుతుందన్నారు. ఒకసారేమో ఉగాది అన్నారు, తర్వాత ఏమో దసరా అన్నారు, ఆ తర్వాత దీపావళికి గ్యారంటీ అన్నారు. కానీ విశాఖలో కాపురం కథ కంచికి చేరింది. రాజధాని నిర్మాణం కనీసం 40 ఏళ్లు పడుతుందన్న జగన్ అభివృద్ధి చెందిన నగరాలన్నీ కొన్ని దశాబ్దాలలో ఆ స్థితికి వచ్చాయని చెప్పారు. ఈ ప్రాంతంపై నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ ఇల్లు కట్టుకున్నానన్నారు. అందుకే ఇక్కడ శాసన రాజధాని ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 6 ఏళ్ల క్రితం 1,00,000 కోట్లుగా ఉన్న ఖర్చులు భవిష్యత్తులో ఇది 15 నుంచి 20 లక్షల కోట్లు అవుతుందని కూడా పేర్కొన్నారు. అసలు ఇది సాధ్యమా కాదా అనేది ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అంశాలపై భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదు అన్నారు. ఓట్ల కోసం అలా చేస్తే నాయకులు కాలేరన్నది కూడా జగనే. చంద్రబాబు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే రాజధానిని విజయవాడ లేదా గుంటూరులో పెట్టి ఉండేవారని అప్పట్లో ఉన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటే 500 ఎకరాల్లో రాజధాని నిర్మించేవారని జగన్ అప్పట్లో అన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా 3 రాజధానులు పాట పాడారు వైసీపీ నేతలు. మరోసారి అధికారంలోకి వస్తే 3 రాజధానులను అభివృద్ధి చేస్తామని జగన్ తన మేనిఫెస్టోలో తెలిపారు. అండ్ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామని తెలిపారు. అండ్ తద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగినట్టు అవుతుందని కూడా చెప్పింది ఆయనే. 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీ వేదికగా 3 రాజధానులపైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పేరు ఉదహరిస్తూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామన్నారు. అండ్ కర్నూలు వచ్చేసి రాజధాని న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత స్పీడ్ పెంచింది వైసీపీ. 2020లో
జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చి ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీలో ఆమోదముద్ర పొందినప్పటికీ మండలిలో బ్రేక్ పడినప్పటికీ గవర్నర్ సంతకంతో 2020 సెప్టెంబర్లో 3 రాజధానుల చట్టం రూపొందించారు. అయితే 3 రాజధానులు వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చేసింది. రాజధాని ప్రాంతంలోని రైతులు ఆందోళనకు దిగిపోయారు. 3 రాజధానులు సవాల్ చేస్తూ చాలా మంది కోర్టులను కూడా ఆశ్రయించారు. దీంతో ఈ చట్టానికి న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఎదురైపోయాయి. దీనిపైన 2022లో ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. రాజధానులను మార్చే విషయంలో శాసనసభకు అధికారం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. చివరిగా 3 రాజధానుల చట్టం పైన వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్తులో మరింత బలంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. తద్వారా తమ విధానం 3 రాజధానులేనని పరోక్షంగా చెప్పే ప్రయత్నం కూడా బలంగా చేశారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో 3 రాజధానుల విషయాన్ని ప్రస్తావించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అంశం కూడా కీలకంగా మారింది. అయితే తాము తిరిగి అధికారంలోకి వస్తే అమరావతినే పునరుద్ధరిస్తామని చంద్రబాబుతో పాటు కూటమిలోని నేతలు కూడా చాలా గట్టిగా చెప్పారు. అండ్ రాజధానుల విషయంలో ఏపీ ఓటర్లు వైసీపీకి షాక్ ఇచ్చేలా తీర్పిచ్చారు. అమరావతికి జై కొట్టారు. జగన్ విశాఖకు వచ్చేస్తున్నారంటే వైసీపీ మాకొద్దు బాబు అని ఉత్తరాంధ్ర ఎప్పుడూ చూడని మెజార్టీ ఇచ్చింది కూటమికి. ఆ దెబ్బతో జగన్ దిగిరాక తప్పలేదు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వం పాలన అక్కడి నుంచే నడిచిందని వైసీపీ నేతలు సజ్జలు కూడా మాట మార్చారు. అమరావతి కోసం కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొచ్చినా రాజధాని కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ లక్షల కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృధా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చంటూ సజ్జల మరోపాటు పడారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటామని సజ్జల నోట ఆ మాట వినగానే విశాఖ నగరం ఊపిరి పీల్చుకుంటుంది. అసలు జగన్ రెడ్డి విశాఖలో కాపురం పెడతానన్నది ప్రజలపైన అభిమానంతో కాదని, ఉత్తరాంధ్రలో భూములు, ఇతర వనరులు దోచుకోవడానికినని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. మొత్తం మీద అమరావతి విషయంలో జగన్ రాజీ పడ్డారని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.